తెలుగు సంవత్సరాలు నారద మహర్షి సంతానం అని, ఆయన స్త్రీ రూపంలో ఉన్నప్పుడు కన్న బిడ్డలే ఈ సంవత్సరాలు అని మనం వింటూ ఉంటాం. కానీ ఇందులో నిజమెంత? ఇది పురాణాల్లో ఉందా లేదా? ఉంటే ఎక్కడ ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం. నారదుడికి సంబంధించిన ఈ కథ ముఖ్యంగా దేవీ భాగవతం, మత్స్య పురాణంలో ఉంటుంది. ఈ 2 పురాణాల ప్రకారం నారదుడు విష్ణుమాయ వల్ల స్త్రీగా మారుతాడు. ఒక రాజును పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఆమెకి 12 మంది పిల్లలు మాత్రమే పుడతారు. 60 మంది అని ఎక్కడా రాసిలేదు. మరి ఈ 60 మంది పిల్లల కథ ఎక్కడి నుండి వచ్చింది? హిందువుల పండగలు, తిథులు, ఆచారాలను నిర్ణయించే ప్రామాణిక గ్రంథాలు నిర్ణయ సింధువు మరియు ధర్మ సింధువు. 15-18వ శతాబ్దపు పండితులు రాసిన ఈ గ్రంథాలలో ఉగాది పండగ గురించి వివరించేటప్పుడు కాల స్వరూపాన్ని వివరిస్తూ నారదుడి మాయ కథను ఉదాహరణగా చెప్తారు. ఇందులో నారదుడికి 12 మంది పిల్లల స్థానంలో 60 మంది పిల్లలు వాళ్ళే సంవత్సరాలు అని నారదుడి సంతానంగా అన్వయించి రాశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఉగాది రోజున చదివే పంచాంగం పుస్తక పీఠికలో ఈ నారదుడి పిల్లలే 60 సంవత్సరాలు అనే కథ ఉంటుంది. మరి ఈ 60 సంవత్సరాలు ఎలా వచ్చాయి అంటే దీనికి ఆధారం జ్యోతిష్య శాస్త్రం. సూర్యుడి చుట్టూ గురుగ్రహం మరియు శనిగ్రహం తిరిగే వేగాన్ని బట్టి ఈ 2 గ్రహాలు మళ్ళీ ఒకే స్థానంలో కలుసుకోవడానికి 60 సంవత్సరాలు పడుతుంది. దీనిని బృహస్పతి చక్రం అంటారు. ఇది పక్కా గణితం. నారద సంహిత వంటి జ్యోతిష్య గ్రంథాల్లో ఇది రాసి ఉంది. కాబట్టి ఈ సంవత్సరాలు అనేది గ్రహాల గమనం వల్ల మాత్రమే వచ్చాయి. కాబట్టి 60 సంవత్సరాల పేర్లు నిజం. అవి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నాయి. కానీ అవి నారదుడికి పుట్టిన పిల్లలు అనేది మాత్రం పురాణాల్లో లేని ఒక ప్రచార కథ మాత్రమే.